రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా కూరగాయల సాగు తగ్గి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుండడం వల్లే ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. కొన్ని కూరగాయల ధరలు చికెన్ రేట్లతో పోటీ పడుతున్నాయంటున్నారు వినియోగదారులు. పెరిగిన కూరగాయల ధరలపై కరీంనగర్ రైతు బజార్ నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. రోజులుగా కూరగాయల ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో కొనేందుకు వచ్చిన వినియోగదారులు కావచ్చు, అమ్మే వ్యాపారులు కావచ్చు తీవ్ర అవసరం పడుతున్నారు. ఎక్కడైతే ధర స్థిరంగా ఉంటుందో అప్పుడే గిరాకులు ఉంటాయి, వీళ్ళు మంచిగా అమ్ముకోగలుగుతారు. అదేవిధంగా కొనేవాళ్ళు కూడా సరిగ్గా కొనుక్కోగలుగుతారు. అయితే కూరగాయల ధరలు పెరగడానికి సాధారణంగా ఇక్కడ స్థానికంగా పండే పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. వరి ఇతర పంటలు పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. కూరగాయలు పండించాలంటే సాగునీటి వసతితో పాటు ఎండలు తక్కువగా ఉండాలి. ఇట్లాంటి అనుకూల వాతావరణం ఇక్కడ లేకపోవడం వల్ల కొద్ది రోజులుగా ఇక్కడ కూరగాయల సాగు తగ్గింది. దీంతో టమాటాతో సహా అన్ని రకాల కూరగాయలు విపరీతంగా పెరిగాయి. ఈ కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి, తర్వాత వ్యాపారులు ఏమనుకుంటారో ఇప్పుడు ఇక్కడ ఒకసారి కనుక్కుందాం. అమ్మ, ఏమేమి అమ్ముతావు నువ్వు? అన్నీ ఎట్లా ఉంది మరి? గిరాకీ లేనట్టుంది. గిరాకీ ఉండదు. ఏమేమి అమ్ముతావు నువ్వు? పొద్దున్న నుంచి ఎంత గిరాకీ అయింది అలా? ఎంత కొడతా అంత కొడతా వెయ్యాలి. మామూలుగా అయితే ఎంత తక్కువ ఉంటే, కొద్దిగా ధర తక్కువ ఉంటే 2000. 2000 ఏమంటారు వచ్చిన వాళ్ళు? గింత పిరవా అని పోతారు. గింత పిరవ అన్ని అడుకుంటే పోతారా? ఎన్ని రోజులు ఇట్లా పిరమై? 15 రోజులే. ఎట్లా ఉంది టమాటా? ఎట్లా ఉంది బెండకాయ? ఎట్లా ఉంది రేట్లు చెప్పండి ఒకసారి. టమాటా 60, బెండకాయ 40, మిర్చి 70, క్యారెట్ 60. ఇప్పుడు వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? అన్ని ధరలు అడిగి బాగా పిరమని అంటాను. ఏమంటారు? మరిపోతారా? మరిపోతాను. మరి మాల అత్తలే మమ్మల్ని ఏం చేయమంటాను? ఇగో ఈ పెట్టే 1300. టమాటా పెట్టే ఎంత ఉండే? ఎన్ని కిలో ఉంటాయి అలా? 20 కిలోలు వెళ్తాయి. అమ్మా, ఏమేమి కొన్నారు మీరు? 500 500 సంచే నిండలే? ఇంకా సగం అన్న నిండలే. ఎంత పెడతారు నెలకు కూరగాయల మీద ఖర్చు? నెలకు అయితే 2-3 వేలు. ధర తక్కువ ఉన్నప్పుడు ఎంత అయితే? తక్కువ 1000 రూపాయలు 1500 అయిపోవు. ఇప్పుడు టమాటా 60 రూపాయలు ఉంది. మరి తింటారా లేకుంటే బంద్ చేసిరా? ఇంకా బంద్ చేసినాం. బాగా రేట్లు ఉన్నాయి. బీరకాయ 120 అన్ని రేట్లే ఉన్నాయి. మార్కెట్లో టమాటా రేటు బాగా పెరిగింది. బీరకాయ 140 రూపాయలు అంటారు బీరకాయ రేట్ అడిగితే. బెండకాయ 80 రూపాయలు అంటారు రేట్లు. ఏమేమి కొన్నావు? ఇక బెండకాయ టమాటా తీసుకున్నా. టమాటా మామూలుగా అయితే ఎంత తీసుకుపోయాను? ఇవాళ ఎంత తీసుకుపోతాను? ఇవాళ ఇక అర్ధ కిలో తీసుకుపోతాను. కిలో 2 కిలోలు తీసుకుపోయాడు. రేట్ ఎక్కువ ఉందని? రేట్ తక్కువ తీసుకుంటాను. ఇక ఇలా 2-3 ఒక్కడే వేసుకుంటాను అన్నమాట. ఎందుకని అనుకుంటున్నా అట్లా రేట్లు బాగా? ఎందుకంటే మరి ఇక పంటలు పండిస్తలేరో ఇక ఎట్లనో తెలియదు. మరి మార్కెట్లకు రేట్లు అయితే బాగానే ఉన్నాయి. మార్కెట్లో ఎట్లా ఉన్నాయి రేట్లు? మార్కెట్లో అన్ని తిరిగినా మరి అంతకుముందు 10-20 రూపాయలకి ఇచ్చేది కిలో, ఇప్పుడు 60 రూపాయలకి కిలో, 60 రూపాయలు టమాటా. ఏమేమి కూరగాయలు తీసుకుపోతారు? ఏ కూరగాయలు ఇప్పుడు అన్ని పప్పులే వాడుతున్నాం. పప్పులు కూడా ఆకాశం ముట్టినాయి. పప్పులు ఎంత 180 రూపాయల కిలో అయింది. ఏం కొనట్లేదు. ఏమేమి కూరగాయలు మార్కెట్ నుంచి తీసుకుపోతారు? ఎక్కడెక్కడ తిరిగి ఎట్లా ఉన్నాయి రేట్లని? మొత్తం తెచ్చినాము. రెండు కూడా తీసుకున్నాం ఐటమ్. అట్లా 2 తీసుకున్నాం. బాగున్నాయినా? బాగా ఫ్రీగా ఉన్నాయి కూరగాయలు. ఇప్పుడు 85 రూపీస్ కేజీ ఉంది. మా హమాలి ఖర్చుతో 90 రూపీస్ పడింది. 100 రూపాయలకు అమ్మితే కూడా అమ్ముడు పోతలే, గిరాక్ కొంటలే. ఎవరు కొనాలి, మీరు ఎట్లా అమ్మాలి? ఇంత ఘనం మాల్ మిగిలింది. ఎవరు నష్టం పడాలి, మనం నష్టపోవాలి. సేట్లు మాత్రం పైసలు జమ. మనం కొత్తిమీర తీసుకున్నాం, వాళ్ళకి డబ్బులు అవసరమే. అమ్మని అమ్మకపోని పడేసే చెత్తల పోయి ఏదైనా కానీ వాళ్ళకి అయితే పైసలు కావాలి. ధర ఎక్కువ ఉందంటే కొనకుండా పోతురా కస్టమర్లు? 10 కిలోలు కొనేటోళ్ళు 2 కిలో తీసుకుపోతుండ్రు. 20 కిలో తీసుకుపోయేటోళ్ళు 5 కిలో తీసుకుపోతుండ్రు. దానివల్ల చూడు ఎంత మిగిలింది. ఇలా అమ్మకపోతే మీరు మా మీద పడతాయి డబ్బులు. ఇది ఇక్కడ ఏంటంటే వర్షాలు లేకనే అయింది వాతావరణం. అన్ని రకాల కూరగాయలు పెరిగినాయి. అన్ని రకాల కూరగాయలు పెరిగినాయి. ఏంది ధర పెరిగితే మీకెట్లా గిరాకీ మీద ప్రభావం? ఎక్కువ మినిమం ఉంటేనే బాగా ఉంటుంది. ఎక్కువ అంటే ఎక్కువ, బాగా తక్కువ బేరం అవుతుంది. ఏమంటారు వచ్చిన వాళ్ళు, కొనడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఇంత భయపడతారు. ఇంత అంటే అవసరం లేదు, ఇంత ఎందుకు, అది చికెన్ అనుకున్నాయి ఏది 100 రూపాయలు కిలో కూరగాయలు. ఏమంటారు? కొత్తిమీర కొనే కంటే ఒక 1/2 కిలో చికెన్ తీసుకుపోయి అమ్ముకునే ఏమంటారు? ఇప్పుడు బీరకాయలు ఎట్లా 120 ఉన్నాయి. 100 రూపాయలు కూడా లేవు సార్. 120. కొత్తిమీర 120. ఏం చేద్దాం? హోల్సేల్ వ్యాపారం చేస్తారు కదా మీరు, ఎక్కడికి వెళ్ళి వస్తాయి కూరగాయలు మన దగ్గర? మహారాష్ట్ర, ఆంధ్ర సైడు. ఈ టమాటా ఏమో మదనపల్లి. ఎట్లా రోజుకి ఎన్ని, మన మొత్తం మార్కెట్కి ఎన్ని వస్తాయి? డైలీ ఒక 4 బండ్లు వస్తాయి. 500-600 పెట్టెలు ఉంటాయి. ఒక్కొక్క పెట్టెలా? ఒక్కొక్క పెట్టెలా 25 కిలోలు 26 కిలోలు ఉంటాయి టమాటా. అది 1200 పడుతుంది. మాకు ఖరాబ్ గిరాబ్ వెళ్ళే వరకు 50-60 అమ్ముతాం.
ఇట్లా ఏమంటారు వ్యాపారులు కానీ వినియోగదారులు కానీ? ఏమంటలేరు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది అందరికి బేరం, వాళ్ళకు కూడా కొన్నోళ్ళకు కూడా అర్థమైపోయింది పిరమున్నాయి ఎండకు వానకు వర్షాలు అని అర్థమైపోయింది. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీ బడ్జెట్పై కూడా తమకు ప్రభావం పడింది. స్థానికంగా పంటలు పండిస్తే ఇంత ధరలు పెరగవన్న అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.